హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పుదీనా రైస్ చేస్తున్నానండి నా ఛానల్లో. స్టవ్ వెలిగించుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని కొంచెం బటర్, వేయాలి. తర్వాత పుదీనా చాలా మంది ఆకులుగా చేస్తారు, నేను కాడలతో చేస్తున్నాను. చూడండి, ఈ బటర్లో మగ్గించుకోవాలి. ఇది ఇంకా వేస్తున్నాను కాడలుగా. ఇదో కాడలు వేసినాను చూడండి. ఇట్లనే కాడలుగా కట్ చేసి గోరువెచ్చని నీళ్ళతో కడిగేసుకొని ఫస్ట్ బటర్లో మగ్గించుకోవాలి. ఫస్ట్ నేను బటర్ వేసాను. కొంచెం బటర్లో ఈ ఒగురు అంటే పుదీనా రైస్ కొంచెం ఒగురు ఉంటుంది. పుదీనా ఒగురు కూడాక బటర్లో కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఓన్లీ బటర్ వేస్తున్నాను చూడండి, వేరేది ఏమీ వేయట్లేదు. బటర్లోనే బాగా కడిగి పెట్టుకొని బటర్లోనే మగ్గించుకోవాలి. వీళ్ళు కొంచెం తక్కువ పడితే ఇంకొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీలో వేసుకోవాలి. కొంచెం మిక్సీలో వేసి కొద్దిగా వాటర్ వేసి మిక్సీ కొట్టుకోవాలి. కొంచెం కొద్దిగా అల్లం ముక్క పుదీనా రైస్కి కొంచెం అల్లం ముక్క వేసి కొద్దిగా వాటర్ వేసి మిక్సీ కొట్టుకోవాలి. కొంచెం అల్లం ముక్క వేసి కొద్దిగా బటర్లో వేయించింది పుదీనా రైస్ చూడండి. మిక్సీ కొంచెం వాటర్ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వస్తుంది. మిక్సీ కొట్టుకున్నానండి. మళ్ళీ బటర్ వేస్తున్నాను రైస్కి. పచ్చిమిరపకాయలు, కొద్దిగా బటానా, సింపుల్గా మరీ ఇది కాకుండా నూనె మాత్రం పోసుకోవద్దండి. బటర్ వేసుకుంటేనే బాగుంటుంది. లేదంటే నెయ్యి, ఇంట్లో ఆవ నెయ్యి అన్నా మామూలు నెయ్యి అన్నా. చూడండి, బటర్ కొద్దిగానే వేసుకున్నాను. కొద్దిగా బఠానాలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా బటర్, మనం రుబ్బుకున్న పుదీనా, అల్లం,
పుదీనా, అల్లం. కొంచెం సాల్ట్. సింపుల్గా ఏం తాలింపు గింజలు ఏం లేదు, బఠానీ వేసుకున్నాను, పచ్చిమిరపకాయలు, తర్వాత పుదీనా మగ్గించుకున్నాను బాగా కడుక్కొని దేంట్లో బట్టర్లో. ఏ మాత్రం నూనె వాడట్లేదు. కొంచెం బట్టర్లోనే మళ్ళీ కొంచెం ఉడికించుకుంటే సరిపోతుంది. కొంచెం దగ్గరికి వచ్చినాక అన్నం వేసి కలిపేసుకుంటే సరిపోతుంది. చిన్న పిల్లలు కూడా తినొచ్చండి ఇది. ఎందుకంటే మీకు ఒగ్గురంతా పోతుంది, జలుబు, దగ్గు, జ్వరాలు, అసలు ఫీవర్ వచ్చిన వాళ్ళకైతే ఇట్లా చేసి పెట్టండి. ఆయిల్ లేకుండా బట్టర్తోనే మంచిది ఆరోగ్యానికి. ఈ అడ్డమైన ఆయిల్ వాడేదానికన్నా బట్టర్తో చేయండి పుదీనా రైస్, చాలా బాగుంటుంది. చూడండి ఎలా ఓన్లీ నేను ఏమీ ఓన్లీ బట్టర్, పచ్చిమిరపకాయలు, బఠానీ. ఇష్టం ఉన్న వాళ్ళు పల్లీలు కూడా వేసుకోవచ్చు. అంటే ఆయిల్ వేసుకోకుండా ఓన్లీ బట్టర్తోనే చేస్తే చిన్నపిల్లలు కూడా తినొచ్చు, ఫీవర్, జలుబు, దగ్గున్న వాళ్ళు కూడా తినొచ్చు. ఇది పుదీనా రైస్ ఏ మాత్రం చాలా బాగుంటుంది. కారం, ఘాటు ఏమి ఉండదు. కొంచెం భోజవారాకు వేసుకోవాలి. కొంచెం ఫ్లేవర్ గురించి భోజవారాకు కొంచెం వేసుకుంటే కొంచెం ఒక రకంగా బాగుంటుంది. స్మెల్, పుదీనా స్మెల్ రాకుండా భోజవారాకు అంతే. భోజవారాకు, ఆకు, పువ్వు కొంచెం మగ్గనిచ్చేస్తే దీంట్లో ఆ ఫ్లేవర్ వస్తుంది, తినడానికి కూడా బాగుంటుంది. చూడండి దగ్గరికి అయిపోయింది. అంతే, పట్టా లవంగం అదంతా ఏం లేదు. ఓన్లీ భోజవారాకు కొంచెం బగారా స్మెల్ లాగా వస్తుంది, కొంచెం తినడానికి కూడా మంచిది. ఇది కూడా ఆకు మంచిదే, బగారా ఆకు పువ్వు మంచిదే ఆరోగ్యానికి, జలుబుకైనది. బిర్యానీ ఆకు, బిర్యానీ ఫ్లవర్ అండి అది. అంటే మా దగ్గర అయితే భోజవారా అంటాము, మరి మీరేమంటారో తెలీదు. దాన్ని వేస్తే కొంచెం ఫ్లేవర్ మారుతుంది, మంచిగా ఉంటుంది స్మెల్. ఇంకొంచెం బట్టర్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు అంతే, కానీ ఆయిల్ మాత్రం వేసుకోదు. ఇప్పుడు నేను రైస్ వేసుకుంటున్నాను. సాయంత్రం పూట చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అన్నం మధ్యాహ్నం అన్నం మిగిలిన పిల్లలకు సాయంత్రం చేసుకోవచ్చు. చిన్న పిల్లలకైతే రోజు పెట్టవచ్చు. ఎందుకంటే వాళ్ళకి అస్తమానం జలుబులు, దగ్గులు వస్తుంటాయి ఈ చలికాలం, వర్షాకాలం. చూడండి, మీకు అసలు ఓన్లీ బట్టర్తోనే ఇది. మీకు ఆయిల్ ఉండదు. బట్టర్ అయితే ఆని కాదు కదా, ఆయిల్ అయితే మంచిది కాదు అనేసి పెట్టరు కదా పిల్లలకి. చూడండి ఎంత బాగా. ఈ భోజవారాకు, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు వేసుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది. కొంచెం ఆ ఫ్లేవర్ తినాలనిపిస్తుంది. ఇంకొంచెం పడుతుంది. ఒకే కట్ట పుదీనా అండి, ఒక కట్ట పుదీనా. కాడలు పడేయద్దు, కాడలలోనే ఉంటుంది అంతా. ఆకులతో చేసుకుంటారు చాలామంది. అవసరం ఆకులతో అయితే ఏముంటుంది, ఏమి రాదు. కాడలతో కట్ చేసుకొని, కాడలు బాగా కడుక్కొని చేసుకుంటే బాగుంటుంది. చూడండి ఎంత గ్రీన్ కలర్గా ఉందో. అదే మీరు నూనె వేసి చేశారనుకో, ఇంత గ్రీన్ రాదు, నల్లగా, ఆకుకూర నల్లగా అయిపోతుంది ఆయిల్తో చేస్తే. చూడు ఎంత గ్రీన్గా ఉందో. ఓన్లీ బట్టరే. ఇది పిల్లలకు కూడా పెట్టచ్చు, మనం కూడా తినొచ్చు అండి. చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది. పిల్లలకు ఊరికే పెసరపప్పు అన్నము ఏదో అవి పెట్టేదానికన్నా ఇది పెట్టచ్చు.
ఎందుకంటే మీకు ఘాటు ఉండదు, కారం ఉండదు. నేనేమి వేయలేదు. ఓన్లీ బటర్‌తోనే చేశాను. ఇది బోజవర్ పువ్వండి ఇది. బోజవర్ ఫ్లవర్. ఓన్లీ రైస్. ఆకు, బిర్యానీ పువ్వు. అది పుదీనా ఉడికేటప్పుడు ఏసేసుకుంటే చాలు. నేను వాటర్ ఏమేయలేదు. కొంచెం రుబ్బేటప్పుడు కొద్దిగా వాటర్ ఏసా అంతే. కొంచెం మెత్తగా నలగాలని. చూడండి ఇది పుదీనా రైస్ ఎంత బాగుందో చూడండి. ఓన్లీ బటర్‌తోనే, ఆయిల్ మాత్రం వాడలేదు. బఠానీ వేశాను, బోజవరాకు పువ్వు వేశాను, పచ్చిమిరపకాయలు వేశాను. బటర్‌లోనే పుదీనా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకొని కొద్దిగా వాటర్ వేసి మిక్సీ కొట్టి తాలింపు చేశాను. ఈ రైస్ నచ్చితే, నా ఫుడ్ నచ్చితే స్టార్ట్. నా పుదీనా రైస్ నచ్చితే, నా వంట నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.